వారికైతే చాలా ఓకేమ్మా. ఎస్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 11th పేపర్లో ఉన్నాం మనం. ఈరోజు పేపర్లో 1 to 5 in each of the questions given below a sentence is given with one blank. Below each sentence 4 words are given out of which we can fit the sentence. 5 options are given with various combinations of these words. You have to choose the combination with the correct set of words which can fit in the given sentence. So you have to fill that blank with 2 words. Visitors are welcomed and valued by the friendly Japanese people who will go out of their way to dash them. Visitors are welcomed and valued by the friendly Japanese people who will go out of their way to dash them, to settle them, to assist them, to submit them, to help them. ఇక్కడ విజిటర్స్ ఆర్ వెల్కమ్డ్, వచ్చేటువంటి విజిటర్స్ వెల్కమ్ చేస్తున్నారు. అండ్ వాల్యూడ్ బై ఫ్రెండ్లీ జపనీస్ పీపుల్ వాళ్ళని చాలా సంతోషంగా ఫ్రెండ్లీగా పలకరిస్తుంటారు. హూ విల్ గో అవుట్ దేర్ వే టు డాష్ దెమ్, టు అసిస్ట్ దెమ్, టు హెల్ప్ దెమ్, వారికి అసిస్ట్ చేయడానికి, వారికి హెల్ప్ చేయడానికి. అసిస్ట్ సేమ్ మీనింగ్ ఏమొస్తుంది? హెల్ప్. అంటే అప్పుడు ఏమవుతుంది? బీడీ, చాయిస్ 3. Then next, if a student needs advices about careers, he or she should dash the careers officer. మరి ఒకవేళ if a student needs advices about careers, ఏమి చేయాలి డిగ్రీ తర్వాత అని ఏదైనా అడగాలనుకుంటే అప్పుడు ఏం చేయాలా? అబౌట్ కెరీర్స్, he or she should dash the career officer. ఎక్కడికి వెళ్ళాలి? కెరీర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏం సార్ డిగ్రీ తర్వాత నేను ఏం చేయాలి అని అడగాలి. అంటే కన్సల్ట్ కావాలి. కన్సల్ట్ అంటే ఏంటి? మరి ఇక్కడ కన్ఫర్ మీన్స్ డిస్కస్, DISCUSS. బోత్ A and D are going to convey the same meaning. పాండర్ అంటే ఏంటి? థింక్. పాండర్ మీన్స్ థింక్. కాంటెంప్లేట్, CONTEMPLATE. పాండర్, PONDER. థింక్, THINK. కాంటెంప్లేట్, CONTEMPLATE. Contemplate. All these are followed by the preposition over. Ponder over, think over, contemplate over. We collocation of preposition. Then the new railway line will greatly dash transport and communication in eastern part of the country. The new railway line will greatly transport. Transport నౌను మాడిఫై చేసేది అడ్జెక్టివ్ రావాలి. అక్కడ గ్రేట్లీ అనేది అడ్వర్బు. కాబట్టి గ్రేట్లీ ఎమినరేట్ ట్రాన్స్పోర్ట్, గ్రేట్లీ ఇంప్రూవ్, గ్రేట్లీ సర్వ్. మరి జనరల్గా ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్ అని రావాలి. అంటే సి కాంబినేషన్ తీసుకోవాలి. సి కాంబినేషన్ అన్నప్పుడు ఎమినరేట్ అన్నా ఇంప్రూవ్ అన్నా ఒకటే. సో ఏ అండ్ సి. సో మై ఫ్యూచర్ సన్ ఇన్ లా హ్యాస్ జస్ట్ డాష్ ఏ వెరీ వెల్కమ్ పే రైజ్. ఈ మధ్య మా యొక్క సన్ ఇన్ లాకు జస్ట్ డాష్, హ్యాస్ జస్ట్. ఆఫ్టర్ హ్యాస్ వాట్ యూ హ్యావ్ టు యూజ్? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. హ్యాస్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, బీయింగ్. ఎవ్రీడే ప్రతిరోజు ఈ రూల్ చెప్తానే ఉన్నా నేను. కాబట్టి హ్యాస్, హ్యావ్, హ్యాడ్, వీటి తర్వాత థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. మై సన్ ఇన్ లా హ్యాస్ జస్ట్ ఆథరైజ్డ్, రిసీవ్డ్, పాస్డ్, గాట్. ఇక్కడ మీకు రిసీవ్డ్ పాస్ట్, గాట్ పాస్ట్, గెట్, గాట్ అని. కాబట్టి అక్కడ గాట్, హ్యాస్ తర్వాత గాట్ కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? బీడీ అంటే ఏమవుతుంది? చాయిస్ 3. దెన్ 5th one అన్న. ఫార్చునేట్లీ దే హ్యావ్ ఎ స్మాల్ సన్ హూ విల్ సూన్ బీ ఆఫ్ టు స్కూల్ అండ్ హూ చార్టర్స్ అవే ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ డాష్ అప్రోప్రియేట్. మరి వాట్ ఎవర్ లాంగ్వేజ్ డాష్ అప్రోప్రియేట్. మరి వాట్ ఎవర్ లాంగ్వేజ్ వాడు చిన్నపిల్లవాడే. ఫార్చునేట్లీ దే హ్యావ్ ఏ
స్మాల్ సన్, అదృష్టవశాత్తు వాళ్ళకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. హూ విల్ సూన్ టు స్కూల్ to school and who charters away in whatever language appropriate. Whatever language appropriate means whatever language appears appropriate, whatever language seems. ఏ లాంగ్వేజ్ అయినా అప్రాప్రియేట్గా మాట్లాడగలుగుతాడు అంటే BC. ఇక్కడ మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మనము అట్లీస్ట్ 5 అటెంప్ట్ చేసిన అట్లీస్ట్ 2 మిస్టేక్స్ పోయే అవకాశం ఉంది, కొన్ని న్యూగా ఉన్నాయి కాబట్టి 2.5. సో ఇది కూడా మనము 3 మినిట్స్లో చేసేయాలి. 3 మినిట్స్లో మనం వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ విత్ ఇన్ 3 మినిట్స్ టైం. 3 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేసుకోగలి. 5 క్వశ్చన్స్, 5 అటెంప్ట్స్. ఒకవేళ 2 మిస్టేక్స్ పోతే యు ఆర్ లెఫ్ట్ విత్ 2.5 మార్క్స్. కొన్ని చోట్ల తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోవాలి. Then next exercise 6 to 15. This is correction of sentences. In each of the questions given below, a sentence is given which is then divided into 5 parts, out of which last part is correct. There is an error in 3 parts of the sentence and only 1 part is correct. You have to choose the part as your answer. So my dear children, you have to read the direction twice. Why? Because each and every examination directions are going to be changed. So in each of the questions given below, a sentence is given which is then divided into 5 parts, out of which last part is correct. There is an error in 3 parts of the sentence and only 1 part is correct. You have to choose the part as your answer. We have sought clearance. We have sought clearance. We have sought clearance. In addition, we have sought clearance of. We have sought. అందులో ఏం ఎర్రర్ ఉందప్ప? హ్యావ్ తర్వాత థర్డ్ పార్ట్ వర్బ్ రావాలా? ఇంకా ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నో నీడ్ టు రీడ్ ఆల్సో. We have sought clearance of additional expenditure కాదు, additional ADDIEIONAL additional expenditure incurred after the project కాదు, incurred on the project. మరి సెకండ్ పార్ట్లో తప్పు ఉంది, థర్డ్ పార్ట్లో తప్పు ఉంది, ఫోర్త్ పార్ట్లో తప్పు ఉంది. No need to go for E. Already E part was given as correct. So your job is you have to identify the correct part. So we plural have plural verb. After that we have to use after has, have, had, having, being. We have to use third form of the verb. Seek, sought. So absolutely first part is correct. Then go to the 7th one. The Reserve Bank of India station. Reserve Bank of India's possessive case లో ఉంది. After possessive case what you have to use? Noun. Daily చదువుతానే ఉన్నాం. To waive ATM charges. CHARGS. Charges. ATM charges. The Reserve Bank of India's decision to waive ATM charges have put banks. ATM charge, waive ATM charges have put banks at a difficult position, not at in a difficult position. Have put banks, తప్పేం లేదు, ఇది కూడా కరెక్టే కావచ్చు. సో ఫస్ట్ పార్ట్ కరెక్ట్ ఉంది, ఏమైనా మనకు ఆప్షన్స్ ఇచ్చాడు ఇవ్వలేదు. ఫస్ట్ పార్ట్ కరెక్ట్ ఉంది, థర్డ్ పార్ట్ కరెక్ట్. Then the 2 candidates share a reputation of competency as well as for good communication skills. The 2 candidates share a reputation of competency as well as for good communication. The 2 candidates మరి ఇక్కడ రిలేటెడ్ టు ద ప్రజెంట్ పాస్ట్ ఏమి చెప్పలే. సో ద 2 candidates shared. యాక్చువల్గా రెప్యుటేషన్ వచ్చిందంటే ఏంటి, ఇప్పటికే జరిగి ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ shared రిలేటెడ్ టు ది పాస్ట్. The two candidates shared a reputation
for competency, not of. Repetition for competency, as well as good. Repetition of competency as well as good communication skills. No need to go for preposition. Delete D. So which part is correct? Competency as well as. First two. Third part is correct. He have become tappu. This is he singular. So you have to use he has become so weak that even a two furlongs అనకూడదు, two furlongs అనకూడదు, two furlong walk, see, become, have, after has, what you have to use? Become, became, become. So like that, walk, make, made. So you have to use made him breathless. So which option is correct? Second option is correct, fluffering. Then next one, then a picture told me, okay, a picture told me, ఇందులో ఎక్కడ ఎర్రరు లేదు, అక్కడనే జరిపా. A picture told me, first one itself correct. చదవారా? A picture told me the progenitors of the founder. Progenitors means ancestors. ANCSTORS, పూర్వీకులు. of the founder of the company, of the founder of the company, hanged tappu, hung. See, uri తీయుట అన్నప్పుడు hanged. అదే వేలాడదీట అన్నప్పుడు hung. ఇక్కడ ఏమంటున్నాడు? పిక్చర్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు హంగ్. A picture told me the progenitors, the ancestors of the founder of the company hung on the wall. So which option is correct? First option is correct. Then 11th one, his secretary telling me that she was unable to told us. So here that she was unable to తర్వాత ఏం రావాలా? tell. When her boss would return back అనకూడదు, బ్యాక్ డిలీట్ చేయాలి. కమ్ బ్యాక్ అనొచ్చు కానీ రిటర్న్ బ్యాక్ అనకూడదు. మరి ఇక్కడ ఏంది? ది సెక్రటరీ టెల్లింగ్ మీ కాదు, ద సెక్రటరీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ అనేబుల్ టు టెల్ అస్ when her boss would return related to the past. So which option is correct? Third option is correct. Then next nana, lost at thought ఏంది? తప్పు. Lost of thought, lost or in thought. Okay, with vacant look in his eyes, ఎక్కడ ఎర్రలేదు కాబట్టి ఇదే కరెక్ట్. అవి చదవాల్సిన అవసరం కూడా లేదు. సో లాస్ట్ ఆఫ్ థాట్ with what type of look? A kind of, a sort of, a type of, a manner of. కాబట్టి loss in thought with a vacant look in his eyes, he lied on కాదు, he lied down the couch అంటే ఏంటి? దివాన్. COUCH, couch means divan. Lost in thought with a vacant look in his eyes, he lied down the couch. ఆ యొక్క విచారంతో ఆ దివాన్ను ఇలా ఏం చేశాడు? స్లోప్గా పెట్టేశాడు అన్నాడు. సో విచ్ పార్ట్ ఈజ్ కరెక్ట్? థర్డ్ పార్ట్ ఈజ్ కరెక్ట్. హార్డ్లీ, బేర్లీ, రేర్లీ, స్కేర్స్లీ, ఇవి అడ్వర్బ్స్. ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత ఏం రావాలి? యాక్సిలరీ రావాలా. ఇక్కడ స్టెప్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలా? హ్యాడ్. హార్డ్లీ హ్యాడ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్. వైల్ ఐ సీ సమ్ పోలీస్మెన్. ఇయర్ ఐ సీ కాదు, వైల్ ఐ సా సమ్ పోలీస్మెన్ కమింగ్ టువర్డ్స్ మై హౌస్. హార్డ్లీ హ్యాడ్ ఐ stepped out of my house when. So hardly,
barely, rarely, scarcely are followed by when. No sooner is followed by than. After these, we have to use the did or had. If we use did, after that we have to use first form of the verb. If we use had, after that we have to use third form of the verb. Thus, then which part is correct? Coming towards. Coming towards. Then Swati has such a fine memory which she can recollecting anything what happened many years ago. Swati has such a fine memory. Swati has such a fine memory which she can which she can recollecting. It is which she can recollect what happened many years ago. What happened many years ago. Here she has such a fine memory. ఆమెకు మంచి మెమరీ కలిగి ఉన్నది. స్వాతి హ్యాస్ సచ్ ఎ ఫైన్ మెమరీ. ఇందులో తప్పేమీ లేదు. మెమరీ విత్ విచ్ హియర్ యూ హావ్ టు యూజ్ విత్ విచ్, దానితో. విత్ విచ్ షీ కెన్ రీకలెక్ట్ ఎనీథింగ్ వాట్ హ్యాపెండ్ మెనీ ఇయర్స్ అగో. అప్పుడు వాట్ హ్యాపెండ్ మెనీ ఇయర్స్ అగో, అప్పుడు ఏం రావాలి మరి? వాట్ హ్యాపెండ్ అంటే ఏమి జరిగింది. అప్పుడు వాట్ బదులు ఏం వాడితే బాగుంటుంది ఇక్కడ? దట్ హ్యాపెండ్ మెనీ ఇయర్స్ అగో. సో స్వాతి హ్యాస్ సచ్ ఎ ఫైన్ మెమరీ విత్ విచ్ షీ కెన్ రీకలెక్ట్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ మెనీ ఇయర్స్ అగో. ఏదైతే కొన్నేళ్ల క్రితం జరిగిందో దాన్ని ఆమె రీకలెక్ట్ చేయగలిగింది, అంత మెమరీ ఉంది అని అర్థం. దెన్ ది ఆఫీసర్ అలాంగ్ విత్ ఇక్కడనే ఎక్కడ ఎర్రరు లేదు. అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వాజ్. ఎందుకు? ఆర్, వర్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో రెండు సబ్జెక్టులు కనెక్ట్ కాబడితే వర్బ్ అనేటువంటిది మనకు సెకండ్ సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏది? ఆరు, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. వీటితో రెండు సబ్జెక్టులు కనెక్ట్ కాబడితే వర్బు దేని మీద ఆధారపడి ఉంటుంది? సెకండ్ సబ్జెక్ట్. ఇవి కాకుండా వేరే ఏ దాంతో వచ్చినా కానీ వర్బు దేని దాని మీద ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఏంది? అలాంగ్ విత్ కాబట్టి మరి వర్బు దేని మీద ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్. వాట్ ఇస్ ద ఫస్ట్ సబ్జెక్ట్ హియర్? ఆఫీసర్. అది సింగులర్ కాబట్టి వచ్చే వర్బు ఎలా ఉండాలా? సింగులర్లో ఉండాలి. కాబట్టి హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ వాజ్ ఇన్వైటింగ్ టు ద రిసెప్షన్ పార్టీ ఆర్గనైజ్డ్ బై. ఏం రావాలి? ఆర్గనైజ్డ్. జనరలీ బిఫోర్ బై వీ హ్యావ్ టు యూజ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సో ఇక్కడ మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చాడు నాన్న. ఈజీగానే ఉన్నాయి, 10 అటెంప్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 2 మిస్టేక్స్ పోయినాయి అనుకుందాం. 1 మిస్టేక్ 2.5 అవుతుంది. సో యూ ఆర్ లెఫ్ట్ విత్ 7.5 మార్క్స్. 7.5 మార్క్స్. దిస్ యూ హ్యావ్ టు ఫినిష్ విత్ ఇన్ 5 minutes టైం. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్స్. ఇట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ఏరియా. ఈ మధ్యకాలంలో పిఓ ప్రిలిమ్స్లో ఎక్కువగా ఇస్తున్నాడు. పిఓ ప్రిలిమ్స్లో ఇస్తున్నాడు, మెయిన్స్లో కూడా ఇస్తున్నాడు. ఈ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ చాలా డేంజరస్ ఏరియా. ఒక్కొక్కసారి కాంటెక్స్ట్ని బట్టి ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్ అడుగుతాడు, అప్పుడు కొంతవరకు చేయొచ్చు. అలా కాకుండా ఒకసారి ఫ్రేజల్ వర్బ్ ఇచ్చి కరెక్ట్ మీనింగ్ అడగమంటాడు. సో దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బై హార్ట్. అట్లా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అట్లాగే ఉంటాయి. చెప్తా ఉంటారు, ఒక 500 నేర్చుకోవాలి, ఒక 500 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవాలి, 500 ఇడియమ్స్ ఫ్రేజెస్ నేర్చుకోవాలి. చెప్పడం ఈజీనే, చేసేవాడికి కష్టం. కాబట్టి రియాలిటీలోకి వస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ ట్యూటర్ చెప్పేవాడిని కూడా 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను, చెప్పేవాడికి కూడా కష్టమే. చెప్పేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేనున్నాను నాన్న, డిక్షనరీ రెఫర్ చేసుకొని 2-3 రకాలుగా ఆలోచించుకొని వచ్చి చెప్తాను, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. కానీ యు ఆర్ ద డూయర్, చేయువాడు నువ్వు. యు ఆర్ అండర్ ప్రెజర్, యు ఆర్ అండర్ స్ట్రెస్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు డిటెక్ట్ ద కరెక్ట్ వన్. సో వాట్ యూ హ్యావ్ టు డూ? నీకు తెలిస్తేనే అక్యురేట్గా అనేది వరకు ప్రాక్టీస్లో ఎక్కడైనా చేసి ఉంటే, లేదా నువ్వు క్లాసెస్లో ట్యూటర్ ద్వారా విని ఉంటేనే యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఆర్ ఎల్స్ డోంట్ టేక్ ఎనీ రిస్క్.
It's my sincere advice to you. Okay, so 16 to 25, in each of the question given below, a bar an idiom bar phrase is given in bold, which is then followed by 5 options, which then tries to decipher. Decipher means disclose, 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 portray, అట్లాగే షో, SHOW, షో, డిస్క్లోజ్, డెసిఫర్ అని వస్తుంది. ఆ పోర్ట్రేని కూడా వస్తుంది. సో ఇవన్నీ చూపించుట అని అర్థం. డిస్క్లోజ్, డెసిఫర్, షో. సో హియర్ ద మీనింగ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. చూస్ ద ఆప్షన్ విచ్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ మోస్ట్ అప్రోప్రియేట్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది గివన్ సెంటెన్స్. సో ప్రతి సెంటెన్స్లో ఒక బోల్డ్ పార్ట్ ఇచ్చాడు ఫ్రేజు. దానికి అనుకూలమైనటువంటి వర్డ్ను ఆ కాంటెక్స్ట్కి అనుగుణంగా నువ్వు ఐడెంటిఫై చేయాలి. దేర్ వర్ ఫియర్స్ దట్ ఆర్ యాంకిల్ మైట్ నాట్ హోల్డ్ అప్ ఫర్ ది కాంపిటీషన్. యాంకిల్ అంటే ఏంటి? కాలి మెడిమే. సో దేర్ వర్ ఫియర్స్ దట్ ఆర్ యాంకిల్ మైట్ నాట్ హోల్డ్ అప్. మైట్ నాట్ హోల్డ్ అప్ అంటే ఏంటి? ఆ కాంపిటీషన్లో ఆమె పరిగెత్తడానికి ఆమె యొక్క మెడిమ సహకరించకపోవచ్చేమో అన్న భయాలు ఉన్నాయి. కాబట్టి దేర్ వర్ ఫియర్స్. కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలా? విత్ స్టాండ్. ఏం రావాలి? విత్ స్టాండ్. హోల్డ్ అప్ మీన్స్ విత్ స్టాండ్. నెక్స్ట్, ఐ మస్ట్ లీవ్ అర్లీ టుడే బట్ ఐ విల్ మేకప్ ద టైమ్ టుమారో, ఐ ప్రామిస్. ఐ మస్ట్ లీవ్ అర్లీ టుడే. ఈరోజు నేను ఖచ్చితంగా తొందరగా బయలుదేరాలి. బట్ ఐ విల్ మేకప్ ద టైమ్ టుమారో, ఐ ప్రామిస్. అయితే రేపటికి ఆ టయాన్ని తొందరగా బయలుదేరాలి, రేపటికల్లా అక్కడికి చేరుకోవాలి. దిస్ ఈజ్ మై ప్రామిస్ అని అంటున్నాడు. కాబట్టి ఏదో విధంగా తొందరగా బయలుదేరితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అకామిడేటెడ్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాంపెన్సేటెడ్. సో వాట్ ఈస్ ద వర్డ్ యూ హ్యావ్ టు యూజ్? కాంపెన్సేట్. వై? తొందరగా ఎందుకు బయలుదేరాలా? తొందరగా చేరుకోవాలా. ఆ టయాన్ని మేకప్ చేయాలంటే నేను తొందరగా ఈరోజు బయలుదేరాలి అని అర్థం. కాబట్టి ఐ మస్ట్ లీవ్ అర్లీ టుడే బట్ ఐ విల్ మేకప్ మీన్స్ ఐ విల్ కాంపెన్సేట్ ది టైమ్ టుమారో, ఐ ప్రామిస్ అని. కాంటెక్స్ట్ని బట్టి పోవాల్సిందే. దెన్ యాజ్ సూన్ యాజ్ ఐ ఓపెన్డ్ ద డోర్ ఐ కుడ్ సీ ద ప్లేస్ హ్యాడ్ బీన్ డన్ ఓవర్. అక్కడికి వెళ్ళి చూసే సమయానికి యాజ్ సూన్ యాజ్ ఐ ఓపెన్డ్ ద డోర్, ఇల్లు ఓపెన్ చేశానో లేదో, ఐ కుడ్ సీ ద ప్లేస్ హ్యాడ్ బీన్ డన్ ఓవర్. ఇల్లు ఓపెన్ చేశానో లేదో, అన్ఇన్హాబిటబుల్గా ఉంది, నివసించడానికి వీలుగా ఉంది, ఖాళీగా ఉంది, డ్యామేజ్ అయిపోయింది, రిపీట్ అయిపోయింది. మరేం రావాలి? హ్యాడ్ బీన్ స్టోలన్. స్టీల్, దొంగతనము చేయబడినది. నేను ఆ ఇల్లు ఓపెన్ చేసి వచ్చాను, డన్ ఓవర్, అప్పటికే అయిపోయింది, అన్నీ సర్దుకొని వెళ్ళిపోయారు అని. హ్యారీ డెఫినెట్లీ ప్లేస్ ఆన్ ద that he was sick as a child to get everything he wants from his parents. Harry definitely plays on the fact, cherishes the fact, exploit the fact, persuade the fact, learn the fact, peoples the fact that he was sick as a child to get. అంటే తెలుసుకోగలిగాడు. మరి హ్యారీ డెఫినెట్లీ plays on the fact that he was sick as a child to get everything he wants from his parents. మరి ఏమని తెలుసుకోగలిగాడు? తనకి ఏది కావాలంటే అది ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేటట్లుగా చేశాడని చెప్పి అతను తెలుసుకోగలిగాడు. సో ఈ డెఫినెట్లీ ప్లేస్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ సిక్ యాజ్ ఎ చైల్డ్ టు గెట్ ఎవ్రీథింగ్ హీ వాంట్స్. నాకేం కావాలన్నా అది కావాలా అంటే ఏంటి? ఈ మైట్ హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్ ది పేరెంట్స్. ఇబ్బంది పెట్టాడు. ప్లేస్ ఆన్ అంటే ఎక్స్ప్లాయిట్, ట్రబుల్ అన్న మీనింగ్ వస్తుంది. యూ విల్ హ్యావ్ టు కాల్ మీ బ్యాక్. నన్ను తిరిగి వెనుకకు పిలుచు. ఐ కాంట్ హియర్ యూ, నేను వినలేను. యు ఆర్ బ్రేకింగ్ అప్ అంటే యు ఆర్ ఇన్ఆడియబుల్, నాకు నువ్వు నీ మాటలు నాకు వినిపించడం లేదా, అందుకే గట్టిగా పిలుచు. బ్రేకింగ్ అప్ మీన్స్ ఇన్ఆడిబుల్. ఆడిబుల్కి ఆపోజిటే ఇన్ఆడిబుల్. దెన్ ద ఫార్మ్ బ్యాక్స్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ లేక్ విచ్ ఈజ్ వేర్ ద కౌస్ గో టు డ్రింక్. ది ఫార్మ్ బ్యాక్స్ ఆన్ టు ఏ బ్యూటిఫుల్ లేక్
ఈ యొక్క పొలం ఎక్కడుంది? బ్యాక్స్ ఆన్ టు ఏ బ్యూటిఫుల్ లేక్. ఆ అందమైనటువంటి సరస్సు వెనకల ఉంది, బ్యాక్. మరి వెనకల అనే మీనింగ్ ఎక్కడుంది? ఇక్కడ ఏమొస్తుంది మనకు? రియర్ ఏమొస్తుంది? రియర్ మీన్స్ బ్యాక్ వీల్ అంటాం కదా, బ్యాక్ వీల్. చెక్ ద ఎయిర్ ఇన్ ద బ్యాక్ వీల్ అంటుంటాం చూడండి. వెనకల టైర్లో గాలి నిలదో చూడండి అని ఉంటారు కదా. రియర్, బ్యాక్ ఆన్ టు మీన్స్ రియర్. Then she set her sights on becoming the first woman president of the United States. She set her sights on becoming the first woman president of the United States. యునైటెడ్ స్టేట్స్కు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా కావాలన్నటువంటి ఆలోచన ఆమె కలిగి ఉన్నది. మరి ఏంటి? అంబిషన్. సెట్ హర్ సైడ్స్ ఆన్ మీన్స్ అంబిషన్, కుతూహలము, కోరిక, డిజైర్. అంబిషన్ మీన్స్ డిజైర్. మరి యాంటిసిపేట్ అంటే ఏంటి? ప్రిడిక్ట్, PREDICT. సో షీ సెట్ హర్ సైడ్స్ ఆన్ బికమింగ్, కావాలన్నటువంటి ఆ విధమైనటువంటి కోరిక కలిగి ఉందని అర్థం. మై ప్రొఫెసర్ ఈజ్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ ఆల్వేస్ కాల్స్ మీ డౌన్ ఫర్ సచ్ మైనర్ ఎర్రర్స్. ఆయన చాలా పర్ఫెక్ట్, చిన్న విషయాన్ని కూడా నన్ను పిలిచి ఏం చేస్తుంటాడు? చీవాట్లు పెడుతుంటాడు. బుద్ధి ఉందా లేదా అని. రిప్రిమాండెడ్ మీన్స్ స్కోల్డ్, SCOLD, స్కోల్డ్. ఇంకొక మీనింగ్ రెబ్యూక్, REBUKE. ఇంకొక మీనింగ్ క్యాస్టిగేట్, CASTAGA, క్యాస్టిగేట్. సో స్కోల్డ్ అన్నా, రిబ్యూక్ అన్నా. ఇంకొక మీనింగ్ అడ్మోనిష్, ADMONISH. ఇవన్నీ కూడా రిప్రిమాండ్, చీవాట్లు పెడుతుంటాడు. కాల్స్ మీ డౌన్. మై ప్రొఫెసర్ ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఆల్వేస్ కాల్స్ మీ డౌన్, రిప్రిమాండెడ్ ఫర్ సచ్ మైనర్ ఎర్రర్స్. She turned in quite early, but I stayed up and watched a film. She turned in quite early, but I stayed up and watched a film. మరి ఇక్కడ turned in. She turned in quite early, but I stayed up. నేను మాత్రం నిద్ర మేలుకొని సినిమా చూశాను. ఇక్కడ టర్న్ అంటే ఏంటి? మరి కేమ్ కాదు, నాప్, లీప్. ఆమె పునికేసింది. నేను మాత్రం ఐ స్టేడ్ అప్ అండ్ వాచ్డ్ ఫిల్మ్, నేను మాత్రం నిద్ర మేలుకొని సినిమా చూశాను అని. కొద్దిగా యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ది ఆన్సర్. ద త్రీ ఆఫ్ us chipped in and brought the boat of dot. The three of us chipped in and brought the boat of dot. మరి ఇక్కడ బెస్ట్ అంటే ఏంటి? ఉంచుట, అంటే వర్క్ హార్డ్. The three of us bestow. Chipped in means keep. The three of us chipped in and brought the boat for dot. అంటే కీప్, బెస్టో, ఉంచుట. మేము ముగ్గురము, మీ త్రీ ఆఫ్ us, మా ముగ్గురము ఏంటి? మళ్ళీ మా కష్టపడ్డాము. మేము బెస్టో, చిప్పుడు ఇన్, కష్టపడ్డాము. మా నాన్నకు కావలసిన బోటును మేము తీసుకొచ్చి తిరిగి ఇవ్వగలిగాము అని అర్థం. సో ఇక్కడ మనకు ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి? 15 సెంటెన్స్ ఇచ్చాడు. 10 ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఈ 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. మీరు అట్లీస్ట్ ఒక 8 అటెంప్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ 2 మిస్టేక్స్ చేయొచ్చు. అప్పుడు 2 మిస్టేక్స్లో 8 అటెంప్ట్స్ అంటే 8 2 మిస్టేక్స్ పోతే ఇవి పెట్టి 5.5. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ విత్ ఇన్ 5 minutes. Then you have to allocate the rest of the time to the 5 questions. You may be given with RC. This is this paper. So, ఈ పేపర్ అనాలిసిస్ చూద్దాం నాన్న. One to 5 RC, 5 questions. Then 6 to 10. 6 to 10 వచ్చేసి fill in the blanks. 5 questions, 5 attempts, 2 mistakes. So that you are going to get 2.5 marks within 3 minutes. Then
Next, 11 to 20. The correction of sentences, 10 questions, at least 8 attempts, then again 2 mistakes. So you are going to get 5.5 marks, then within 5 minutes. Then 21 to 30. This is idioms or phrases. There are typical 10 questions. At least you may make 8 attempts. Then again 2 mistakes, so that you are going to get 5.5 marks. Again 5 minutes. So 13. So then here 30 questions. Then 21 attempts. Here then 11, 13.5 marks. Then 13 minutes. So you are left with 30 minus 20 minus 13, 7 minutes. Allocate 7 minutes for odd C. You have to read odd C for 2 times. At least out of 5, you have to make 3 attempts. So how many minutes? 7 minutes you are left with. 7 minutes you are left with. So 3 attempts, nil mistakes. Then you have to get 3 marks. Why? Because you are allocating 7 minutes. So that 13.5 plus 3. So 16 point, minimum 16 marks out of 30 you may get. Why? Because here phrasal verbs were given. This is a typical exercise. Now today's vocabulary, Nana. Requite, R-E-Q-U-I-T-E. Requite means repay. Requite means repay. Circumvent means overcome. Circumvent means overcome. Percept means intended to regulate. Percept means intended to regulate. Auspicious means successful. Auspicious means successful. Acquaint means disclose. Acquaint means disclose. Then vestige, indication. Vestige means indication. Then revise means crack, corner. Revise means crack, corner. Petulant means angered, annoyed. Irritated, I-R-R-I-T-A-T-E-D, irritated. Furious, F-U-R-I-O-U-S, wrath, W-R-A-T-H, rage, R-A-T-E. All these words are going to give the meaning of anger. Petulant, P-U-T-U-L-A-N-T. Subjugate means control. Subjugate means control. Diffident means shy, reserved. Diffident, D-I-F-F-I-D-E-N-T. Diffident means shy, reserved. Inculcate means adopt. Inculcate means adopt. Here adopt means inculcate. Adopt, adapt, adapt. Adopt means inculcate. Adapt, A-D-E-P-T, adapt means skill. Adapt, A-D-A-P-T, adapt means adjust. Then Messiah means savior. Messiah means savior. Then behemoth means a big organization. Behemoth means a big organization. Then Bohemian. Bohemian means modern. Bohemian means modern. Arsonist means one who sets fire to a building. కొంతమంది బిల్డింగ్స్ నిప్పులు పెడుతుంటారు, వాళ్ళని ఏమంటాము? ఆర్సోనిస్ట్. Impetus means encouragement. Impetus means encouragement. Then conglomeration, collection. Conglomeration means collection. Riverai means dry, dream. Riverai means dry, dream. Pagati kalalu. Grasp and grip, hold tightly. Grasp means grip, hold tightly. Avert means prevent. Avert means prevent. Vain means arrogant. Vain means arrogant. Richie means a nursery for babies. Richie means a nursery for babies. Cousin, a particular style of cooking. Cousin means a particular style of cooking.
కజిన్స్ కాదు, అక్కడ కజిన్ హోటల్కి వెళ్ళినాక కజిన్ లిస్ట్ అంటాం కదా, పర్టికులర్ స్టైల్ ఆఫ్ కుకింగ్. దెన్ క్రుసేడ్ మీన్స్ విగరస్ క్యాంపెయిన్. క్రుసేడ్ మీన్స్ విగరస్ క్యాంపెయిన్. దెన్ ప్రికారియస్ మీన్స్ వర్షన్, హార్మ్ఫుల్, పర్నీషియస్. దీనికి ఆపోజిట్ నిన్నటి దినం చెప్పినాం, ఇన్నోక్వియస్, INNOCUOUS, ఇన్నోక్వియస్. వన్స్ అగైన్ నాన్న, please read twice so that you may have some memory. Requite means repay, REQIT, requite means repay. Circumvent means overcome. Percept means intended to regulate. Auspicious means successful. Acquaint, disclose. Vestize, indication. Service or crevice. Crevice means crack, corner. Petulant means angered, annoyed, irritated, furious, wrath, rage. Then subjugate means control. Diffident means shy, reserved. Inculcate means adopt. Messiah means savior. Behemoth means a big organization. Then Bohemian means modern. Arsonist means one who sets fire to a building. Impudence means encouragement. Conglomeration means collection. Reverie means dry dream. Grasp, grip, hold tightly. Avert means prevent. Then vain means arrogant. Richie means a nursery for babies. Cuisine, QUISINE, cuisine means a particular style of cooking. Crusade means vigorous campaign. Then precarious means version. Then abjured means renounced. Give up, give up. GIVE, give up. Renounced, abjured means renounced. Give up. Seamlessly means smoothly. Seamlessly means smoothly. Extradite means send back to the country. Extradite means send back to the country. Coup, COUP, coup means revolution. Coup means revolution. Rebelity, 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 తిరుగుబాటు. Hiatus means interruption, INTERUPTION, interruption. Here I extra, interruption. Then stashed means hoard, దాచిపెట్టుట. Hidden, HIDDEN. Godi, obscured, OBSCURED. Steadfast means faithful, very loyal. Reiterated means repeated, restated. Empirical means practical. Empirical means practical. Then abjured means renounced, give up, వదిలిపెట్టుట. Then seamlessly means smoothly. Extradite means send back to the country. Coup means revolution, rebellion. Hiatus means interruption. Cast means hoard, hidden, obscured. Steadfast means faithful, very loyal. Reiterated means repeated, restated. Empirical means practical. Okay, Nana? పోతే మీకు రేపటి నుంచి RRBPO మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ క్లాసెస్, గ్రామర్ పార్ట్ టేకప్ చేయడము జరుగుతుంది. దీని మీద స్టూడెంట్స్ ఫోన్లు చేస్తున్నారు. సో చాలామంది ఊర్లోకి వెళ్ళిపోయినారు, రావడలేదు. సో ఫోన్లో చేస్తున్నారు. ఏంటి ప్రిపరేషన్? గతంలో మీకు యాక్చువల్గా జనవరి నుంచే మెయిన్స్ పేపర్స్ కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. జనవరి నుంచే నేను మార్నింగ్ 7:30 9:30 ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మౌలాల్ రెడ్డి ఈవినింగ్ 6:20 to 8 o'clock హై లెవెల్ రీజనింగ్ అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా జీకే, జనరల్ అవేర్నెస్కు జనవరి టు జూలై వరకు ఆల్రెడీ ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ బుక్ ఇచ్చాం. ఆ కరెంట్ అఫైర్స్ బుక్లో ఫైనాన్షియల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకనామిక్ అవేర్నెస్, స్టాటిక్ జీకే, కంప్యూటర్ అవేర్నెస్ కవర్ చేశాం. దయచేసి ఈ కరెంట్ అఫైర్స్ బుక్స్ చదవండి. ఒకవేళ పుస్తకం మీ దగ్గర లేకపోతే
SSGRBCC యాప్లో మీకు ఇవి అప్లోడ్ చేసి పెట్టారు, చదువుకోండి. నెంబర్ 1 ఇది. నెంబర్ 2, ఆల్రెడీ మీకు MCA ప్రొఫెసర్స్తో కంప్యూటర్ అవేర్నెస్ మీద ఒక బుక్ తయారు చేశాం. ఇది గత 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఇందు నుంచి దరిదాపుల 70% బిట్స్ కవర్ అవుతున్నాయి. ఆ పుస్తకం చదవాలి, ఈ 2 చేయాలి. దెన్ 3వది, ప్రతిరోజు నైటు గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు. నైట్ గ్రాండ్ టెస్ట్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది, 29th నుంచే. ఆ గ్రాండ్ టెస్ట్ రాయండి. దెన్ 4వది, ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock to 6 AM to 6:20 AM యాప్లో కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా రాయండి. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ కూడా దొరుకుతాయి, చూసుకోండి. ఇది కాకుండా రేపటి నుంచి నేను, ఒకవేళ మీరు ఊర్లలో ఉంటే, ఇంగ్లీషు ఈ విధంగా వీడియో ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, వినండి. గ్రామర్ పార్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు చెప్పిన మాట వినండి. ఇకపోతే ఇంకొక డౌట్ కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏంటి, ఎలా, ఏ విధంగా మార్క్స్ అనేది. మార్క్స్ ఏ విధంగా చెప్పలేం కానీ, సో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది 40 క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను, 50 మార్క్స్. మీరు ఖచ్చితంగా రీజనింగ్లో 35 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయాలి. 35 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయాలి. 35 క్వశ్చన్స్, మినిమం 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా 30 మార్క్స్ తగ్గకుండా తెచ్చుకోవాలి. టైం వచ్చేసి 30 minutes పెట్టుకోవాలి. ఇది కాంపోజిట్ టైం, డేంజరస్. దెన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అక్యురసీ ఉండాలి. సో 25 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇది కూడా 35 minutes. మీరు అటెంప్ట్ చేస్తే తక్కువ, అక్యురసీ రీజనింగ్లో ప్యాంట్లో అక్యురసీకి పోవచ్చు, ఇంగ్లీష్లో పోలేం. దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడు ఖచ్చితంగా 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్క్స్ ఉంటాయి. ఇందులో మీకు 2 రీడింగ్ కాంప్రిహెన్షన్లు ఇస్తాడు, 15, ఒక క్లోజ్ టెస్ట్ ఇస్తాడు, 20 గ్రామర్ పార్ట్ ఉంటుంది. సో కనీసం మీకు అట్లీస్ట్ 40లో అట్లీస్ట్ నువ్వు 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అక్యురసీ ఉండాలి. పోయినా 4 మార్కులు పోయినాయి అనుకోండి, 4 మార్కులు పోతాయి, 4 పావులు 5 పోతే అట్లీస్ట్ మీరు 50 మార్క్స్ అయినా తెచ్చుకోవాలి. ఇది కూడా 25 minutes పెట్టుకోవాలి. ఇక మీరు అనుకున్నటువంటి జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్. ఇప్పుడు భయంకరంగా ఏది కావటం, జనరల్ అవేర్నెస్సే కనిపిస్తుంటుంది, చదువుతూ ఉంటారు. మార్కెట్లో నానాగా చెత్త అంత చదువుతున్నారు, చదవండి. కానీ ఏ ఇన్స్టిట్యూట్లో మీరు ఉన్న ఇన్స్టిట్యూట్ వారు ఇస్తున్నటువంటి మెటీరియల్ చదవండి ఫస్ట్. ఆ తర్వాత నానాగా మెటీరియల్ చదవండి. అదే నేను చెప్పేది మీకు. సో మేము ఇన్స్టిట్యూట్లో జనవరి నుంచి ఈసారి జూలై వరకు ఇచ్చాం. ఆగస్టుది కూడా 5-6 రోజుల్లో పుస్తకం ఇస్తున్నాను. ఇవి ముందు చదవండి. అందులో కరెంట్ అఫైర్స్ ఉంది, ఎకానమీ ఉంది, బ్యాంకింగ్ ఉంది, స్ట్రాటజీకే ఉంది, కంప్యూటర్స్ ఉంది. కంప్యూటర్స్ కూడా 2001 నుంచి 2022 వరకు అన్ని కంప్యూటర్ బిట్స్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ తీసుకున్నాను. మీకు 2001లో అప్పట్లో IBPS ఉండేది. ఆ తర్వాత BSRB నుంచి, అట్లాగే తర్వాత కొన్ని ఇండివిజువల్ బ్యాంక్స్ పెట్టారు. SBI కంప్యూటర్ అవేర్నెస్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ IBPS వచ్చింది. అందుకనే నేను 2001 నుంచి 2022 వరకు SSC, రైల్వేస్లో, బ్యాంక్స్లో అడిగిన అన్ని కంప్యూటర్ బుక్స్ అవన్నీ క్రోడీకరించి తయారు చేసి పెట్టాను. అది ఈ చదివితే ఈ 40 క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ ఖచ్చితంగా అక్యురేట్గా 25 అటెంప్ట్ అనే చేయాలి. ఇక్కడ మనకు 40 మార్క్స్ ఉంటాయి. మనం 25 అటెంప్ట్ చేయాలి. 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవాలి. 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇంకా కరెక్ట్ చేసిందంతా కరెక్ట్ అయిపోవాలి. మళ్ళీ అనవసరంగా దీంట్లో గెస్సింగ్ ఏం చేయకూడదు. దెన్ కంప్యూటర్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. అట్లీస్ట్ మీరు దీంట్లో ఇక్కడ మీరు రాజీ పడకూడదు. 36 క్వశ్చన్స్ వరకు వెళ్ళగలగాలి. 18 మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఇది కూడా 15 minutes. సో అప్పుడు మొత్తం 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. మనము అటెంప్ట్ చేసేది ఇన్ని మార్క్స్ రావాల్సింది 23, 113 మార్క్స్ తెచ్చుకోవాలి. సో టైం వచ్చేసి 120 minutes. సో 113 to 120 వరకు 200లో వెళ్ళగలగాలి.
మీకు ఒక విషయం చెప్తాను, ఇంటర్వ్యూలో మార్క్స్తో సెలెక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మెయిన్ రిటన్ టెస్టే మీకు డిసైడింగ్ ఫ్యాక్టరు. కాబట్టి మీరు ఇదే 80:20 రిటన్ టెస్ట్ మార్క్స్ 80, ఇంటర్వ్యూ మార్క్స్ 20. ఇది పెద్ద ప్లే చేయదు, ఇదే ఇంపార్టెంటు. కాబట్టి దీని మీదనే డిపెండ్ కండి. ఈ రీజనింగ్, క్వాంటు మీకు డైలీ ఆఫ్లైన్ పేపర్స్ పెడుతున్నారు, అవి బాగా ప్రాక్టీస్ చేయండి నైట్. లేదు మీరు ఇళ్ళ దగ్గర ఉంటే ప్రీవియస్ పేపర్స్లో అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతిరోజు యూట్యూబ్లో గ్రామర్ చెప్తాను వినండి. జనరల్ అవేర్నెస్ బుక్లు ఇచ్చాము, యాప్లో ఉన్నాయి చదువుకోండి. కంప్యూటర్ అవేర్నెస్ ఆల్రెడీ బుక్స్లో కంప్యూటర్ అవేర్నెస్ బుక్స్లోనే ఇస్తున్నాము, కరెంట్ అఫైర్స్ బుక్స్లో ఇస్తున్నాము, చదువుకోండి. సో ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. రేపు మళ్ళీ మీట్ అవుదాం. రేపటి నుంచి అంటే రేపు 30వ తేదీ అనుకుంటాను. రేపు 30వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కంటిన్యూయస్గా 9 నైట్ కూడా ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ ఇంగ్లీషే నేను టేకప్ చేస్తాను, గ్రామర్ పార్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ 7702726669. మెసేజ్లు పెట్టద్దు, ఓపెన్గా ఫోన్లో కాంటాక్ట్ చేయండి, తప్పేమీ లేదు.